హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు దొండకాయ కొత్తిమీర ఉల్లికారం చేసినారండి. మనం దొండకాయలతోని ఫ్రై చేసుకుంటాం, పులుసు చేసుకుంటాం. కానీ నేను చూపించిన విధంగా కర్రీ చేసుకోండి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా మెంతులు, ధనియాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి. ఇందులో కారం వేయట్లేదు, అందుకని కారానికి సరిపడగా పచ్చిమిర్చి వేసి తీసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు వేసి మగ్గించి దాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. వేరొక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మనం పొడవుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసి ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలండి. ఈలోపు మనం వేయించుకున్న వాటినన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు చివరిగా పచ్చి కొత్తిమీర వేసుకోవాలి. వేసుకుని మిక్సీ పట్టుకుని దాన్ని బాగా దొండకాయలు బాగా మగ్గిన తర్వాత ఆ పేస్ట్ అంతా ఇందులో వేసేసి బాగా కలిపి మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనిస్తే మసాలా అంతా దొండకాయకి పట్టుకుని చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నం అంతా ఈ దొండకాయ కూరతోనే తినేస్తారు, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.